భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఆఫీసులో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు హృదయం వంటిదని తెలిపారు. కార్యాలయ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకొని భారత పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనలోనూ భావ ప్రకటనలోనూ మత విశ్వాసంలోనూ ఆరాధనలోనూ స్వేచ్ఛను జీవిత అవకాశాలలో సామాజిక విషయాలలోనూ సమానత్వాన్ని వ్యక్తి గౌరవాన్ని భారతీయ ఐక్యతను సమగ్రతను రూపొందించుకునే విధంగా సౌభ్రతత్వాన్ని కల్పించి ఈ రాజ్యాంగ పరిషత్తులో చర్చించి తీర్మానించి పరిగ్రహించి చట్ట రూపంలో మాకు మేమే నవంబర్ 26, 1949 నాడు సమర్పించుకున్నాము. జై హింద్, జై సింగరేణి, జై జై సింగరేణి. ఈ కార్యక్రమంలో అవసరమైతే అంతేనా ఉంది. దానిలో కొంతమంది విభజించు పాలించనే బ్రిటిష్ ఆ తత్వమే ఏదైతే ఉందో అదే ఇంకా నడుస్తుంది అనేది కొద్దిగా మనకు అనిపిస్తుంది. మళ్ళీ ఒక అంబేద్కర్ మళ్ళీ ఇప్పుడు పుట్టాల్సిన అవసరం ఉందని మళ్ళీ ఒకసారి ఎందుకు అది నా పర్సనల్. ఎందుకంటే దాంట్లో రాజ్యాంగంలో రచించినట్టు అందరూ సమానత్వంగా ఉండాలి, అందరూ ముందుకు వెళ్ళాలి. అట్లీస్ట్ మన సింగరేణిలో అయితే మన బయట ఎన్ని ఇవి ఉన్నా కూడా మనమైతే ఒకటే సింగరేణి, ఒకటే కులంతో, ఒకే మతంతో ఒకటే ఉండాలనేది నా ఆకాంక్ష. కాబట్టి మనంతా సమానంగా అందరం. కాబట్టి బయట ఏదో విభజించి పాలించు అనే దాన్ని మనం ఇక్కడ మాత్రం ఆ యొక్క యాక్టివిటీ చేయకుండా అందరం ఒకటే ఉండాలనే ఉద్దేశంతో ఒక్క నిమిషం మాట్లాడాలని నాకు అవకాశం ఇవ్వమని గుర్తు అడిగాను ఆర్గనైజర్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ.